ఆ మక్కకు నీళ్ళు ఇడిచిన అయిపోయినాక నీళ్ళు గిట్ల బంద్ చేయమని పోరు. ఇంటి మొక్క వచ్చిన స్నానం చేసినా కదా. వివరం లేని పెళ్ళం ఇల్లుకి ఇల్లు ఇప్పిందట. గసోడు పెళ్ళం దొరికింది నాకు. అక్క ఉన్నాగానే లోపల ఏస్తావు అగో వినబడతలేవా చెవులు? తానం అనేయాలి ఎటు అగో ఈ తాళం వేసుకుని ఎటు ముఖానం ఏంది? ఈ ఊళ్ళో పోయిందా? ఊళ్ళో కుక్కలన్నా వాడవాడ తిరుగుతాయో లేదో కానీ పొద్దుగా లేదా బాత్కాలు పెట్టడానికి ఊరు మొత్తం తిరుగుతుంది. దీని పని కావాలి వాడ మూడు వచ్చిండు వాడికి ఇంత వండి పెడదాము తినబెడదాం అన్న సోయి ఉన్నది ఏముండదు. పొద్దుగా లేచిందంటే బాత్కాలు వేయడానికి పోతేనే ఉంటుంది. ఎందుకు చేసుకున్నాడేమో దీన్ని అబ్బా దీన్ని పొట్టుబడి చంపుతానే ఇది 4 రోజులు అయితేనే ఉంటుంది. లేకపోతే ఇదేంటి ఉంటుంది? వచ్చినావా? ఊళ్ళో మందిని ముంచట్లు ఇంకా అయిపోలేదానే? పొద్దుగా లేవగానే ఏం మిగతాయో ఊళ్ళోకి నాకు అర్థమవుతలేదు. మొగుడు బాయకాడికి పోతాడు, వచ్చేవరకానికి నీళ్ళు పెడతాను సోయలేదు ఏం లేదు. నడు నీళ్ళు పెట్టిపో, స్నానం చేయాలి. రోజు నేను వండి పెట్టండి తిని పొలం కడిగిపోతుందా? మరీ చేస్తాను. పెడతా నీళ్ళు పెడతాను. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఈ అబ్బాయి నీళ్ళు కాగుతాయో కాగవో మళ్ళీ ఆయన గారు వస్తే తిట్టి తిట్టి చంపుతాడు. ఏం చెప్తానవే? నీళ్ళు కాగబెడతానా? కట్టెలేకాయ కింద పైన కాగుతాను కదా. నీ బొందరా నీ బొంద కట్టలేకేసుడే కట్టెల మీద గది పెడతాడే. తెలివి కల వెళ్ళని తీర్థం పోయి గుండు కొట్టించుకోవడానికి బట్టలు షాప్ అయిందట. నీ ఆశ ఉంటుందే. ఎందుకు తిడుతున్నా? నువ్వు ఏదో పని చేస్తూనే ఉన్నావు కదా. నిలుసున్న పిల్లలకి నీళ్ళు కూడా ఎక్కువ, కూర్చున్న పిల్లలకి కును కూడా ఎక్కువ. ఏందే నడు నుంచి ఏ పని చేయవు నన్ను. అక్క నీకు చెప్పే కానీ చేసుకున్నానే హీటర్ పెడతా. అది నీ అక్క దీన్ని చేసుకున్నాడేమో కానీ నాకు గోసే ఉన్నది. నీళ్ళు కాలం ఈ చలికాలంలో వేడి నీళ్ళు పెట్టాను. దీన్ని ఎప్పుడే నాకు బుద్ధి తక్కువైంది. నీళ్ళు వేడి లేవు ఏం లేవు ఏందో ఏమో. దీన్ని వేసుకున్న కానీ గోసే ఉన్నది నాకు. దీని మీద మన అయ్యా మగుడున్నాడు వాడికి ఈ వృద్ధుదా అనే సోయి లేదు ఏం లేదు. పొద్దు మాపు 3 పూటలు తినుడు బర్రోలే
పండు ఓ పని చేసేవాడు లేదు ఏం లేదు దీన్ని ఊకనానే వేసుకున్నా. అలా ఇంటికి ముచ్చట కన్నా పోయి రావాలి. అగో నా మొగుడికి చలి పెడతానట్టున్నది కదా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పో ఏమైనా ముచ్చటకు జాలైంది. ఇంత మొగునికి వండి పెడదామన్నా సోయలేదు. మనం వచ్చిన గుర్రం ఆడ గుర్రాన్ని కలిసి అయిందట. గట్ల అయింది నా బతుకు. గింతున్నా కూడా ఏం చేయలేకపోతారా దీన్ని. అబ్బా ఏదో కూడా చూసి నీ అక్క దీన్ని చంపులే చంపుతావు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా గిల్ల గిట్ట వేసిండు. ఇది నా పిల్ల వేసి ఉంటుంది. నీ అబ్బాయి ఈ ఎట్టిది నాకు ఎట్ల పిల్ల అయిందో ఏమో. అహో ఏమైంది బాగా గజ్జి కుక్కలు కొడతావు గట్లా? గడ్డలు గిట్లా వలిగినాయా? నన్ను నీ అక్కెందుకు కడుతుంది కానీ నా గడ్డలు కాదురా. ముచ్చట వెళ్తే నీ గడ్డలు వలుగుతాయి. ముచ్చట చెప్పురా మొగడా అంటే మౌరవత ఉన్నది మూల పడినట్టు. ఏంది బావా గట్ల చెప్తాను చెప్పు. అంగట్ల పశువు అందరికి అగ్గువైనట్టు నీకు నీ అక్కకు నేను అగ్గువైతాను రా. ఈ హీటర్ నా నీళ్ళలో పెడతారా? సత్యవర్ర బాధ్యుడు నన్ను అమ్ముదామని చూస్తారా ఏంది? అగో నీళ్లు చల్లగున్నాయని వేసిన తీరాదు బావ. ఏమైతాను గా మాత్రానికే ఊరుతాను. ఇది పద్ధతేనారా? నీ అక్కకు చెప్పు మరి. లేకపోయింది అనుకో నాలుగు చంపుతా. గోడకేసిన సున్నం పీనపానం రావురా. పానం పోతే వెళ్ళరా నాకు అర్థమైతలేదు. హీటర్కే చెప్తావా బా? ఊకే మా అక్కన అంటావు, మా అక్కన ఆడిపోసుకుంటావు. నేను చెప్పురా నాగయ్యా అంటే నాకే 4 లంజలు ఉన్నారు అన్నాడట. గట్లున్నా నీ కథ. హీటర్ పెట్టిందిరా అని చెప్పేసి అంటే ఏమో సావా పీకా అని అంటాను. చెప్పదు కొంచెం బామ్మారిది. ఇంట్లో ఇత్తులు పెట్టినాడట, బయట పత్తులు పెట్టిండట. నీ అట్లా అంటాడు. 4 ఉన్నారు అని మాట్లాడతాను. ఊర కుక్క ఊళ్ళుండి గజ్జి కుక్క గల్లీలు ఉన్నట్టు పొద్దున్న లేచిన సందులో నా కొంపలే ఉండబడుతుంది. ఏడికెళ్ళి చేయాలి ఇక నేను సంసారం నీ అక్కతోని. అగో చెత్తు గంతి. అరే నీతో ముచ్చట పెట్టండి. నేను నీ అక్కని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్క అక్క ఏంటిదిరా? అగో పిలుస్తాడు అక్కడ. ఏంటిది? గంట కాల్చి స్నానం చేస్తాను. ఇంకా అయిపోలేదు స్నానం చేసుడు. ఒకటే వరుడు అడుగుతాను. ఈ తానం చేస్తాడే నీళ్ళలో హీటర్ తాడే. నువ్వే కదన్నా నీళ్ళు వేడిగా ఉండాలని అందుకే వేసిన. అడ్డమైన వెళ్ళాం అంగట్లో అందంగా ఉన్నాడని మొగ్గు నమ్మిందట. నీ అసొంటిదే సామెతలు బాగానే చెప్పిన కానీ తానం చేయముందు. నిన్ను వేసుకున్నాడు మీ అయ్యా అన్నున్నా లేకున్నా ఎల్లేసైతే ఉండాలన్నాడు. ఎందుకు అనుకున్నా గిందుకానికి ఇప్పుడే అర్థమవుతుంది. దౌడబాటు చంపుతా నడువు నేనుండి. నన్ను చంపుదామని చూస్తారా? చేస్తాను నీ పిసమ కొంటాలా. అనుకున్న కాదు నేను లేపి మాట తండించుకున్నట్టు అయింది నా బతుకు. వేసుకునేమో కానీ అంగడైతే నా జీవితం అంతా. నేను నమ్ముకుంటే నా జీవితం అంగడ అవుతుంది. ఇవా నేను బాయకాడి పోతానా? పచ్చవాడు పోయి ఇలా కడిగి కాలనట్టు అర్థమవుతుందా? ఏందో ఏమో దీంతో గోస. ఇంత సర్ది కూడా పంపే నాకు. నా మొగుడు చెప్పింది చెయ్యకపోతే మళ్ళీ వచ్చినాక మళ్ళీ దిక్కు చంపుతాడు. ఇల్లు దగ్గర పెడితే అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. సో చూసిరు కదా వీడియో, మీకైతే మస్తు నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్ మీ అందరికీ ఎప్పుడు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆ వీడియోలు మీ దగ్గరికి చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అట్లనే మీకు ఇంకో స్పెషల్ ముచ్చట ఏంటంటే మన వరంగల్ చిత్రాల్లో
మంచి వెబ్ సిరీస్ రిలీజ్ అయింది ఫస్ట్ ఎపిసోడ్. సో పక్కా దాన్ని మీరు చూడండి, సూపర్ వచ్చింది వీడియో మాత్రం. దాని లింక్ వచ్చేసి మన వరంగల్ జిందగీలో కమ్యూనిటీలో ఉంటుంది. సో ఈ రోజు కూడా దాని అప్డేట్స్ అనేవి మీకు అందులో పెడతాము. సో వరంగల్ చిత్రాల్లో అది చూసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.